ఎన్ని ఓట్లున్నాయా మీ చెప్పురా? మీ ఊళ్ళో ఎన్ని ఓట్లున్నాయా? ఓసీలే ఉన్నాయా? 2400 ఓట్లల్లో ఆల్రెడీ 70 ఓట్లు. మన ఎన్ని ఉన్నాయి? వార్డు మెంబర్ అన్న గెలుస్తాడా? కాదు, నేను ఏమంటున్నా, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే వార్డు మెంబర్ అన్న గెలుస్తారా? గతంలో మన నాయకులు ఉండే బీసీ నాయకులు 30-40 ఏళ్ళు బట్టి మనల్ని ఇట్లా ఒడిపెట్టి అమ్ముకొచ్చిరు. ఏదో పడితే అన్నే, ఏ అంగట్లో దొరికితే అంగట్లో అమ్ముకొచ్చిరు. మనలా బీసీ ఉద్యమాన్ని అమ్ముకొచ్చిరు, బీసీలను అమ్ముకొచ్చిరు. ఎవరికి దోష పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా అందరు పదవుల కోసం పాకులాడుతూ ఉంటారు. ఒక పదవి వస్తే చాలు, ఒకటి ఇది వస్తే చాలని. ఇలా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవి వస్తే ఈ పదవిని మీకు పక్కన వారేసి నాకు నా బీసీలు కావాలి, నా బిడ్డల బతుకులు మారాలని తిరుగుతా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. ఇలా అసెంబ్లీలో చూడ్రి, తీన్మార్ మల్లన్న మాట్లాడుతుంటే కుక్కిన పేర్లక కూర్చుంటారు. 40 మంది కూర్చుంటే ఒక్కడు కుయ్యకుమారుడు, ఒక్కడు మండలిలో కుయ్యకుమారుడు తీన్మార్ మల్లన్న కూర్చుంటే. మరి ఒక్క మల్లన్న ఉంటే సరిపోతుందా? ఈ జైరాబాద్ నుంచి ఇంకో బీసీ బిడ్డను తోలాల్సిన బాధ్యత మనకు లేదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు రాసి పెట్టుకోండి. నేను హెచ్చరిస్తా ఉన్నా అగ్రవర్ణ పార్టీలకు, అరే మీ పార్టీలు ఎప్పటికైనా మాకు కిరాయిన్లే, మీ పార్టీలు ఎప్పటికైనా మాకు కిరాయిన్లే. మా పార్టీ, మా బీసీ పార్టీ అతి త్వరలో ఈ కాళ్ళ ముందుకు వస్తుంది. అప్పుడు ఆడుకుందాం బిడ్డ ఆట. ఎట్లా ఆడల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, మరీ ముఖ్యంగా ముదిరాజులు, పద్మశాలులు, గౌడ్లు, లింగాయతులు అందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఎంబీసీలతో కలిసి, మైనార్టీ సోదరులతో కలిసి, ఎస్సీ ఎస్టీ సోదరుల చేయి పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి రాబోతా ఉన్నాం. ఇవాళ 2025, వచ్చే ఏడాది 26, ఆ తర్వాత 27, 2028లో బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుంది? రేపు ఎట్లాగో డీలిమిటేషన్ లా జైరాబాద్ నియోజకవర్గం జనరల్ అవుతుంది. ఈ జనరల్ స్థానంలో మన బీసీ బిడ్డలు నిలబడవచ్చు, మన ఎస్సీలు నిలబడవచ్చు, మన ఎస్టీలు నిలబడవచ్చు. గీత గీసుకుందాం అమ్మా. ఈ రాష్ట్రంలో మన ముదిరాజులను ఊర్లకెన్ వెలేసిరు, చాలా చోట్ల మన గౌండ్లను వెలేసిరు, మన పద్మశాలను వెలేసిరు, మన రజకులను వెలేసిరు, మన నాయ బ్రాహ్మణులను వెలేసిరు. మనల్ని ఊర్లకెన్ వెలేసిరు కదా. మన మాలోళ్ళని వెలేసిరు, మన మాదిగోళ్ళని వెలేసిరు, మన లంబాడ వాళ్ళని వెలేసిరు కదా. వీళ్ళంతా కలిసి మనల్ని వెలేసిరు. ఎక్కడన్నా రెడ్లను వెలేసిరా? ఒక్క తీన్మార్ మల్లన్న వెలేసిండే. నీ ఓటే వద్దు పోరా అని చెప్పిన, నీ ఓటే వద్దు పో అని చెప్పిన. నీ ఓటు నాకొద్దు, నీ ఓటు నాకొద్దు, నా ఓటు నీకొద్దు. నీ ఓటు నాకొద్దు, నా ఓటు నీకొద్దు. నేను నిన్ను ఓటు అడిగితే, నిన్ను ఓటు అడిగితే నేను చచ్చినంత లెక్క. నువ్వు నన్ను ఓటు అడిగితే నేను బీసీ తల్లి రొమ్ము పాలు దాగి పెరిగినటువంటి బిడ్డను. నా జాతి కోసం, నా ప్రజల కోసం, నా పేద వర్గాల కోసం, వాళ్ళ బతుకులు మార్చడం కోసం దిగుతా ఉన్న తప్ప ఇంకొకటి కాదు.